అందరికంటే ముందే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు సాక్రమెంటో తెలంగాణ అసోసియేషన్ వారిని ముందుగా అభినందిస్తున్నా. మీ తెలంగాణ దావత్కు మేము ప్రత్యక్షంగా రాలేకపోయినా మా మనసంతా మీతో ఉందని ముందుగా స్పష్టం చేయదలుచుకున్నా. చాలా అద్భుతంగా అందరూ కలిసి ఇవాళ ఒక పండుగ వాతావరణంతో అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణ వాసులందరూ కూడా ఇదే రకంగా ఐక్యమై మన తెలంగాణ ఒక అస్తిత్వాన్ని నిలబెట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నా. ఇవాళ ఒకటి మనం గమనించాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అనేది సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే వచ్చింది అని మనం గుర్తుంచుకోవాలి. ఎంతోమంది బలిదానాలు చేస్తే మరెంతోమంది ప్రభుత్వ యంత్రాంగం పెట్టినటువంటి బాధలను తట్టుకొని నిలబడితే, ఎన్నో కేసులు పెట్టినా తట్టుకొని పోరాడితే ఇవాళ మనం తెలంగాణ సాధించుకోగలిగినామనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇవాళ నిజంగా తెలంగాణ పోరాటం అనేది కూడా కేవలము ఏదో ఒక ప్రాంతీయ మౌఢ్యంతో పెరోకియలిజంతో చేసిన పోరాటం కాదు ఇది. ఈ పోరాటం అనేది ఈ ప్రాంత హక్కుల పరిరక్షణ కోసం జరిగినటువంటిది. ఇది ఏ ప్రాంత ప్రజల ద్వేషంతో జరిగిన పోరాటం కాదు. మనం స్వతంత్రంగా బతకాలనే ఆలోచనతో మన వనరులు మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సుదీర్ఘకాలం పోరాటం చేసినాం. అందుకని తెలంగాణ పోరాటం ఒక రకంగా చూస్తే ఇది అభివృద్ధి కోసం సాగినటువంటి పోరాటం. మన వనరులను మనం కాపాడుకొని ఇక్కడ ప్రజలకు జీవనోపాధి అవకాశాలను పెంచి మొత్తం అన్ని వర్గాల ప్రజల, ముఖ్యంగా సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను ఇంకా మెరుగుపరచడం అనేదే ఇవాళ ఈ పోరాటం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అందుకని తెలంగాణ సాధించుకున్నప్పుడు మనం సంతోషపడుతూనే మన భవిష్యత్తు కర్తవ్యాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎన్ని ఆటంకాలను అధిగమించి తెలంగాణ తెచ్చుకున్నాం, అందుకు తప్పకుండా గర్వపడాలి, సంతోషపడాలి. ఈ పోరాటం మనకు ఒక చైతన్యాన్ని ఇచ్చింది. ఆ చైతన్యమే ఇవాళ మనకున్న శక్తి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్యమం ప్రజలను ఐక్యం చేసింది. ఈ సంఘటిత శక్తి మనకున్న ఆయుధం అనేది మనం గ్రహించాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ ప్రాంత వికాసం కోసం ఇవాళ మనం అందరం కూడా సంఘటితంగా ప్రయత్నం చేయాలి. ప్రజలందరికీ జీవనోపాధి చూపేటువంటి రీతిలో తెలంగాణ అభివృద్ధి చెందాలి అని ఇవాళ మనం కోరుకుంటున్నాం. అందుకని ఇంతవరకు ఆంధ్ర పాలకులు హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేటు ప్రేరిత అభివృద్ధిని చేసిండ్రు. ఇవాళ అట్లా కాదు. ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాలి, అన్ని రంగాలు వికాసం చెందాలి, అందరికీ ఉపాధి అవకాశాలు దక్కాలి అనేదే ఇవాళ మనం ఎంచుకున్నటువంటి ముఖ్య లక్ష్యం. అందుకని వ్యవసాయం బాగుపడాలి, విద్యా వైద్య సౌకర్యాలు అందరికీ అందాలి, అదేవిధంగా పారిశ్రామికీకరణ జరగాలి, ప్రజల జీవనోపాధి సౌకర్యాలు, జీవన ప్రమాణాలు బాగుపడాలి. ఇది మనం కోరుకుంటున్నటువంటి లక్ష్యము. ఆ లక్ష్యం దిశగా అందరము ప్రయత్నం చేయవలసి ఉంది. అదేదో ప్రభుత్వ కర్తవ్యంగా వదిలిపెట్టకుండా మన బాధ్యతలు కూడా మనం స్వీకరించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఎన్ఆర్ఐలు కూడా తెలంగాణ వికాసానికి దోహదపడగలరు. అద్భుతంగా ఇవాళ తెలంగాణలో పెట్టుబడి పెట్టగలిగేటువంటి శక్తి ఎన్ఆర్ఐలకు ఉంది. దానికి కావలసిన ఏర్పాట్లు ఇక్కడి ప్రభుత్వం చేయవలసి ఉంటే ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి ప్రాంత వికాసానికి ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం మీరు గ్రహించాలని కోరుతూ ఉన్నా. ఇక్కడ కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు సూచించగలరు. ఇక్కడ మనం ఉపయోగించవలసినటువంటి పారిశ్రామికీకరణ పద్ధతులను ముఖ్యంగా ఇతర దేశాల నమూనాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసి మీరు ఈ ప్రభుత్వానికి అందించగలరు. ఇక్కడ పారిశ్రామికీకరణ కోసం ముఖ్యంగా చిన్న మధ్యతరగతి పరిశ్రమల కోసం పెట్టుబడులకు, సాంకేతిక పరిజ్ఞానానికి వెనుకకు పోకుండా మీరు ముందుకొచ్చి తోడ్పడాలని ఈ సందర్భంగా కోరుతున్నా. మన అసోసియేషన్స్ అన్నీ ఆ రకమైన ధైర్యాన్నిచ్చి మార్గనిర్దేశన చేసి తెలంగాణ వికాసానికి ప్రతి ఒక్కరిని నిలబెట్టడమే ఒక కర్తవ్యంగా పనిచేయాల్సిన అవసరం కూడా ఈ చారిత్రక సందర్భంలో ఉంది. మరొకసారి ఇంతటి ఒక చారిత్రక సందర్భంలో మీరందరూ కలిసి ఈ తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా తెలంగాణ దావత్ జరుపుకుంటున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు, అందరికీ శుభాకాంక్షలు. తప్పకుండా రేపు తెలంగాణ వికాసానికి మనమందరం కూడా ఇదివరకు ఎట్లా కలిసి పనిచేసినామో అదే రీతిలో కలిసి పనిచేద్దాం. అందరం చెయ్యి కలుపుదాం, తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం. జై తెలంగాణ.